అందుకని చెప్పేసి ఈ ఉల్లిపాయల్ని మనం బ్రౌన్ చేసుకుందాం. కొంచెం అంత ఉప్పు వేసుకుంటే ఈ ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా మనకి తొందరగా బ్రౌన్ అయిపోతాయి. చక్కగా వీటిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి లైట్ మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మీరు చూస్తే కనుక ఎర్రగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పసుపు ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కలుపుకుందాం. దీంతో పాటు ఒక పిండి వేసుకుందాం ఈ గ్రేవీలో. అంటే చామగడ్డ వేసిన కొంచెం అంత గ్రేవీ బాగుంటుంది, కానీ ఈ పిండి మనము జొన్న పిండి కొంచెం అంతా ఇలా ఉల్లిపాయలతో పాటు వేసి కొంచెం వేయించుకొని ఇందులో ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత కారపొడి వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులో మనం టమాటో ప్యూరీ కనుక వేసుకుంటే ఇప్పుడు మన ఈ గ్రేవీ బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. కాకపోతే మనం జొన్న పిండి వేసినందుకు ఇది కొంచెం చిక్కబడుతుంది. దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మనం దీన్ని పల్చగా చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కనిపిస్తున్నాయి కదా, కొంచెం సేపు అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా మీకు కనబడవు. ఇలా నీళ్లు వేసుకొని ఈ టమాటా గ్రేవీ ఒక 2 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో చికెన్ వేద్దాం. కానీ టమాటాలు వేసిన తర్వాత చికెన్ వేస్తే కొంచెం చికెన్ ఉడకనట్టు ఉంటుందని కొంతమంది అనుకుంటారు. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తాను, చికెన్ని కొంచెం బ్రైన్ చేసుకోవాలి. మీరు ముక్కలు కట్ చేసుకున్న కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసేసి ముందు రోజు రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కనుక మీరు వండుకుంటే మీ చికెన్ టేస్టీగా చాలా టెండర్గా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ చికెన్ రబ్బర్ లాగా అయ్యే అవకాశం మీకు సమస్య ఉండదు. టమాటా వేసి వండినా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అదే కనుక మీరు ఫ్రెష్ మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా టమాటా వేసి వండితే చికెన్ కొంచెం గట్టిగా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా బాయిల్ అయ్యేంత వరకు చూద్దాం. ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత మంచి గ్రేవీ మనకి రెడీ అయిపోతుంది. మరి ఉప్పు కూడా కొంచెం సరిపడా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు అంటే చికెను వేసాము అంటే ఉల్లిగడ్డ వేస్తారు. మరి చామగడ్డ వేస్తున్నారా అని కంగారు పడమాకండి, ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కూడా వేసేసి గ్రేవీ చూడండి ఆల్రెడీ సిల్కీ లాగుంది. కావాలంటే కొంచెం గరం మసాలా కూడా ఇందులో వేసుకుందాం. ఈ ఘాటు ఇది చారులాగా చేసాం, కాకపోతే ఇందులో మనం కొంచెం అంత జొన్న పిండి వేసుకోవడం వల్ల ఒక మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది. ఆ చికెన్ వేసిన తర్వాత దీంట్లో ఈ చామగడ్డ కూడా వేసేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. గ్రేవీ మాత్రం రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఈ చికెన్ ముందే చెప్పాను కదా బ్రైన్ చేసుకున్నామని 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. సో మరి స్లోగా కుక్ చేసుకొని తర్వాత దాని టేస్ట్ ఏంటో చూద్దాం. ఇలా ఒక 15 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర కూడా జల్లేసుకుందాం. అయితే ఇలా జొన్న పిండి వేసుకొని చేసుకునే ఈ కూరలో మనకి అందులో చామగడ్డ కూడా వేసుకున్నాం, దానివల్ల కూడా కొంచెం జిగురు మనకు వచ్చేస్తుంది. ఇది తింటూ ఉంటే చాలా ఇంకా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా అన్నంతో పాటు కలుపుకున్నప్పుడు మనకి ఇలా చేతులకి అంటుకుపోతూగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం భలే అద్భుతంగా ఉంటుంది. ఈ చికెన్ ముక్క, ఈ చామగడ్డ ముక్కలు కూడా ఇది చికెన్ ముక్క వచ్చేసింది. చామగడ్డ ఎత్తుకుతూ ఉంటే ఇక్కడ ఒక చామగడ్డ పీసు. ఇలా ఈ గ్రేవీ మీకు ఎంతో షైనింగ్గా ఎంతో సిల్కీగా భలేగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇందులో వేసుకునేటప్పుడు ఒట్టి తెల్లన్నమైనా పర్లేదు, దాంట్లో వేసుకొని దీన్ని కొంచెం నాకు ఈ చామగడ్డ అలాంటివి వేసినప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొంచెం వేడిగా ఉంది అయినా పర్లేదు, కొంచెం చల్లార్చుకొని అది మనకి గొంతులో ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఇలాంటి గ్రేవీస్ చేసుకుంటే. భలేగా ఉంది నిజంగా. ఈ కూర చేసుకున్నప్పుడు ఇంకేం చేసుకోక్కర్లేదు, ఈ ఒక్కటి ఉంటే చాలు, మంచిగా వేసుకొని తినాలనిపిస్తుంది. పెరుగన్నంలో కూడా ఈ గ్రేవీ కొంచెం వేసుకొని దాన్ని నంచుకొని తింటా ఉంటే దాని భలే సూపర్గా ఉంటుంది. చికెన్ అంటే ఉల్లిగడ్డ ఆలగడ్డే కాదు, అందులో చామగడ్డ కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా నేను చూపించినట్టు మీరు కొంచెం అంత జొన్న పిండి కూడా వేసి ఈ గ్రేవీ చేసుకుంటే ఇలా చేతికి కలుపుకొని తింటూ ఉంటే వేళ్ళు నాకేసే అంత రుచి దీనికి వచ్చేస్తుంది. సో సూపర్ అంటే
మరి సూపర్ అండి. ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇలా అని కాదు, జొన్న రొట్టె చేసుకొని కూడా జొన్న పిండితో చేసిన చికెన్ కూర తింటే సూపర్గా ఉంటుంది. అన్నము రొట్టెలు దేనితోటన్నా తినొచ్చు. ఈ సూపర్ అంటే సూపర్ అయిన ఈ డిష్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చికెన్ చామగడ్డ కూర తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ స్లైసులు వేసుకుని కొంచెం ఉప్పు వేసి చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జొన్న పిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటో ప్యూరీ కూడా వేసి కొన్ని నీళ్లు పోసి చక్కగా మరగనివ్వాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు, చామదుంప ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర జల్లి వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.